హాయ్ ఎవ్రీవన్ myself తిరుపతి రెడ్డి. డిస్క్లైమర్, ఈ వీడియోలో జస్ట్ నేను నా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చేస్తున్నాను. సో మీరు ఏదైనా ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకునేటప్పుడు మీ ఓన్ అనాలిసిస్ ఫాలో అవ్వండి. సో ప్రజెంట్ అయితే నిఫ్టీ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ పొజిషన్లో ఉంది. సో మనం ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం నిఫ్టీ యాక్టివిటీ ఎలా ఉందో. సో డైలీ టైం ఫ్రేమ్లో మనం చూస్తే నిఫ్టీ వచ్చేసి ఈ బాటమ్ నుంచి స్ట్రైట్ అవే మార్కెట్ మూవ్ అయింది. సో ఇక్కడ చూడండి, మార్కెట్ ఈ బాటమ్ నుంచి చాలా స్ట్రైట్గా మూవ్ అయింది, ఎక్కడ పుల్ బ్యాక్ అయితే రాలేదు. అందువల్ల ఇక్కడ మార్కెట్ అయితే హాల్ట్ అవుతుంది. సో స్టిల్ ఇమ్మీడియట్గా ఒకవేళ ఇది బ్రేక్ అయినా కానీ ఇమ్మీడియట్గా మళ్ళీ ఒక 400 పాయింట్స్ ఒక మేజర్ లెవెల్ అయితే ఉంది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మేబీ మార్కెట్ నెక్స్ట్ కమింగ్ వీక్స్లో పుల్ బ్యాక్ రాకుండా డైరెక్ట్గా ఈ లెవెల్ టచ్ అవ్వడానికి ప్రాబిలిటీ నాకు కనబడుతుంది. బట్ అది అంత ఫాస్ట్గా మూవ్ అవ్వకపోవచ్చు, కొంచెం స్లోగా మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకనంటే మార్కెట్లో ఎవ్రీడే ఏదైతే సెల్ ఆఫ్ వస్తుందో దాన్ని క్లియర్గా మళ్ళీ బై చేస్తున్నారు. రీజన్ 1 వచ్చేసి ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ స్ట్రాంగ్ సెల్ ఆఫ్ వచ్చింది, ఈ లెవెల్ రీచ్ అవగానే మళ్ళీ బయింగ్ జరిగింది, మళ్ళీ సెల్ ఆఫ్ వచ్చింది, మళ్ళీ ఈ లెవెల్ రీచ్ అవగానే మళ్ళీ స్ట్రెంత్ ఇండికేట్ చేసింది. ఈ లెవెల్కి రీచ్ అవగానే ఏదైతే ఇక్కడ మేజర్ 24,350 జోన్ ఉందో ఈ జోన్కి రీచ్ అవగానే మార్కెట్ అంత బయ్యర్స్ అంత స్ట్రాంగ్గా లేదు ఈ జోన్లో. అండ్ ఇంకొక మేజర్ రీజన్ ఏంటంటే మీ పాయింట్ చెప్పడానికి, ఎఫ్ఐఎస్ అయితే కంప్లీట్గా బయ్యింగ్ సెట్ టర్న్ అయ్యారు. సిన్స్ 2 to 3 వీక్స్ నుంచి ఎఫ్ఐఎస్ కంటిన్యూగా బై చేస్తున్నారు. అండ్ డిఐఎస్ ఆల్సో బయింగ్ జోన్లో ఉన్నారు. లాస్ట్ 2 to 3 డేస్ నుంచి బై చేస్తూ ఉన్నారు డిఐఎస్ కూడా. సో మార్కెట్ అయితే చాలా స్ట్రెంత్ అయితే చూపిస్తుంది. అంటే ఎఫ్ఐఎస్ యాక్టివిటీ పాజిటివ్ ఉంది అండ్ మార్కెట్ స్ట్రక్చర్ కూడా పాజిటివ్ ఉంది. సో టుమారో ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మార్కెట్లో స్టిల్ స్ట్రెంత్ అయితే ఉంది. సో రేపటి అనాలిసిస్, రేపు పాసిబిలిటీస్ చూస్తే ఫస్ట్ లెవెల్స్ మనం మెన్షన్ చేస్తే రేపు ఇంపార్టెంట్ లెవెల్స్ ఈ రోజు హై ఏదైతే ఉందో, సో 24,450 వచ్చేసి ఈరోజు హై. సో హై అనేది మనకు చాలా ఇంపార్టెంట్. రేపు మాకు హై లెవెల్ మనం రెసిస్టెన్స్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈరోజు బాటమ్ ఏదైతే ఉందో 24,300 ఏదైతే బాటమ్ ఉందో అది 24,300 నుంచి 24,250 అండ్ 24,200. అంటే ఇదంతా మీకు రెసిస్టెన్స్ జోన్ అప్ టు 24,200 వరకు. అంటే 24,300 నుంచి 24,200 వరకు 100 పాయింట్స్ రీజియన్ వచ్చేసి మనకు కంప్లీట్గా 100 పాయింట్స్ రీజియన్ అనేది సపోర్ట్ జోన్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఈ 24,200 బ్రేక్ అయితే మార్కెట్లో మేబీ మళ్ళీ అగైన్ మార్కెట్ ఈ బాటమ్ 24,000 ఏదైతే 23,850 ఉందో ఆ జోన్కి మళ్ళీ మార్కెట్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మళ్ళీ ఒకసారి మనం లెవెల్స్ చూద్దాం. 24,450 వచ్చేసి రెసిస్టెన్స్ లెవెల్ అండ్ 24,300 నుంచి 24,200 ఈ 150 పాయింట్స్ జోన్ కూడా మనం సపోర్ట్ జోన్ గా కన్సిడర్ చేయొచ్చు. ఆ జోన్ బ్రేక్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 24,000 సైకలాజికల్ అండ్ రౌండ్ నెంబర్ వచ్చేసి మనం 24,000 ని ఒక లెవెల్ గా అయితే కన్సిడర్ చేయొచ్చు. 24,000 అది బ్రేక్ అయితే మళ్ళీ 23,850 ఏదైతే మేజర్ సపోర్ట్ లెవెల్. సో ఈ 23,850 అనేది మేజర్ సపోర్ట్ లెవెల్. సో అండ్ 24,800 అనేది మేజర్ రెసిస్టెన్స్ లెవెల్. సో ఇవి మనం మేజర్గా చూడాలి. అండ్ పాసిబిలిటీస్ చూస్తే రేపు వచ్చేసి కూడా మార్కెట్లో అంత మూమెంటం ఏమి ఉండకపోవచ్చు అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నా వ్యూ అయితే అలానే ఉంది. రీజన్ ఏంటంటే మార్కెట్ చాలా చిన్న రేంజ్లోనే నియర్లీ 24,450 నుంచి అండ్ 24,300 250 300 ఆర్ 250 అంటే నీకు నియర్లీ 150 to 200 పాయింట్స్ ఇదే జోన్ ఏదైతే ఉందో రేపు కూడా మార్కెట్ ఈ జోన్ రెస్పెక్ట్ చేస్తుందని నేను ఫీల్ అవుతున్నాను. ఇన్ కేస్ మార్కెట్ ఇన్సైడ్ రేంజ్ లో ఓపెన్ అయితే, మార్కెట్ రేపు ఫ్లాట్ గా ఓపెన్ అయింది అనుకోండి, డెఫినెట్ గా ఈ మనం ఇక్కడ ఏదైతే జోన్ కన్సిడర్ చేస్తున్నామో ఈ జోన్ రెస్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. అట్ ది సేమ్ టైం అప్ సైడ్ వచ్చేసి ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ అప్ సైడ్ ఈ లెవెల్ ని మనం కన్సిడర్ చేయొచ్చు లెవెల్స్ గా. సో ఈ లెవెల్స్ దగ్గర మనం రివర్సల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో సైడ్ వేస్ మార్కెట్ అంటే మార్నింగ్ అంటే మార్కెట్ ఈ డైరెక్షన్ లో మూవ్ అయితే మళ్ళీ ఇలా ఇక్కడ నుంచి బౌన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇలా మూవ్ అయితే మళ్ళీ ఇక్కడ నుంచి బాటమ్ కి రావడానికి ఛాన్స్ ఉంది. అంటే 2 సైడ్స్ మార్కెట్ మూవ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో
ఇది ఫ్లాట్‌గా ఓపెన్ అయితే ఉన్న పాసిబిలిటీ. సేమ్ స్మాల్ గ్యాప్ డౌన్ అయిందనుకోండి. సపోర్ట్ జోన్‌లో ఓపెన్ అయితే మేబీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇమ్మీడియేట్‌గా మార్నింగే మనకు ట్రేడ్ ఆపర్చునిటీ దొరుకుతది. అలా కాకుండా మార్కెట్ వచ్చేసి హై పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయిందనుకో మళ్ళీ ఇన్సైడ్ రేంజ్‌లోకి రావడానికి ఛాన్స్ ఉంది. సో, నేనైతే రేపు ఏ డైరెక్షనల్ మూవ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఇన్‌కేస్ డైరెక్షనల్ మూవ్ వస్తే నేను అకార్డింగ్ టు ద ట్రేడ్ అయితే ప్లాన్ చేస్తాను. ఇవి ఉన్న పాసిబిలిటీస్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.